ఈ డబ్బులు కూడా బ్యాగ్ లో పెట్టరా. నిజం చెప్పండి రా, ఈ డబ్బు కోసం మీరేం చేశారు? మా ఒంటి మీద బంగారం ఉంటే అచ్చిరాదని జ్యోతిష్యుడు చెప్పాడు. ఆహా, రూమ్ లో టీవీ, టేప్ రికార్డరు, మిగతా సామాన్లు కూడా వచ్చిరావని చెప్పాడా మీకు? అది కాదురా, నువ్వు అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది. అక్కడ నువ్వు సెటిల్ అయ్యే వరకు ఖర్చులుకుంటాయని. తీసుకోరా, నీకు డబ్బులు ఇవ్వాల్సిన మీ నాన్నగారు మా వల్ల నీకు దూరం అయ్యారు. మేమైనా ఈ సమయంలో ఆదుకోపోతే స్నేహానికి అర్థం లేదు. రే బాలు, ఇంకేం ఆలోచించుకో. నువ్వు అమెరికా వెళ్ళగానే నువ్వు పంపించే డబ్బులతో మేము రాజాలా ఉండవు. తీసుకోరా. థ్యాంక్స్ రా, నేను ఎక్కడున్నా మీరందరూ నా గుండెల్లోనే ఉంటారు రా. సరే గాని ఓ పని చేయి, అర్జెంట్ గా స్నానం చేసి రెడీ అయిపోయి స్వప్నం తీసుకొని హైదరాబాద్ అంతా రౌండ్ వేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వచ్చే, మేము లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. ఏరా ఫ్లైట్ టైం అవుతుంటే వీడు ఇంకా రాలేదేంట్రా? లవర్ తో కబుర్లు చెప్పుకుంటూ ఫ్లైట్ టైమింగ్ మర్చిపోయాడేమో. లవర్ ని ఫ్రెండ్స్ ని మర్చిపోతాడేమో గానీ ఫ్లైట్ ఎక్కడ మాత్రం మర్చిపోడు. ఇక్కడే అక్కడ రెస్టారెంట్ లో సైడ్ లో తీసుకెళ్లి కిసులు అవుతుంటాడు, వచ్చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. ఏయ్ సిద్ధుగాడేడ్రా? వాడు ఎప్పటి వరకు నువ్వు రాలేదని టెన్షన్, ఇప్పుడు వాడు రాలేదని టెన్షన్. ఉండు, సెల్లకు ఫోన్ చేసి వస్తా. తొందరగా రా. హలో దత్తు, నేను ఆంధ్వేరా, 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఏయ్ మమ్మల్ని అందరిని ఇక్కడ పెట్టుకుని అక్కడ చూస్తావేట్రా? ఏ లేదురా, సిద్ధు ఎంత బిజీగా ఎయిర్పోర్ట్కి వస్తాడు, అదే చూస్తున్నా. ఆన్ ది వే అని చెప్పాడే. అరే ఇది పట్టుకో, ఫోన్ చేసి వస్తా. నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళతో మాడుతుండు, నేను ఫోన్ చేస్తా. ఓకే. ఏం జరిగిందండి? సార్, ఇతను మావాడే, కొంచెం అంబులెన్స్ పిలిపించండి ప్లీజ్. హలో, అరే సిద్ధు, ఇంకా రాలేదేట్రా? నీకోసం వెయిటింగ్ మేమంతా. నేను కనకరాజు మాట్లాడుతున్నాను. కనకరాజా, సిద్ధు సెల్ ఉంటాం ఏంటి? సిద్ధుకోసారి సిద్ధుకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందా? చంటి, అలా ఉన్నావేంటి? ఏమైందిరా? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? సిద్ధుకి యాక్సిడెంట్ అయిందట్రా. సిద్ధుకి యాక్సిడెంటా? అవునరా, సిద్ధు చావు బతుకుల్లో ఉన్నాడట. కదా చెప్పాడు. ఈ విషయం బాలుకి చెప్తాం భద్రా. రే, ఈ విషయం బాలుకు తెలిస్తే వాడు అమెరికా వెళ్ళడం మానేస్తాడరా. వాడు ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికీ అమెరికా వెళ్ళే ఛాన్స్ రాకపోవచ్చు. ఎరా వస్తున్నా అంటున్నా? వాడు ట్రాఫిక్ ఇరుక్కున్నాడట్రా, రావడం లేట్ అవుతుందట. నువ్వు బయలుదేరు. అయితే నేను ఫోన్ చేసి వస్తారా? నేను మాడుతున్నప్పుడే కట్ అయిపోయిందిరా, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. అనౌన్స్మెంట్ కూడా చేశారు, టైం అయింది, నువ్వు బయలుదేరు. ఈ రోజు వాడు ఎక్కడున్నా అందరికన్నా ముందొచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇస్తా అన్నాడు రా. అలాంటిది వాడిని కలవకుండా వెళ్ళాలంటే చాలా బాధగా ఉందిరా. వీడిలా ఫీల్ అవుతాడన్న కామన్ సెన్స్ కూడా లేదురా వాడికి. మరి నువ్వు అమెరికాలో దగ్గర సిద్ధు చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ కానీ బయలుదేరరా. హ్యాపీ జర్నీ బాలు. థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్ బాలు. బాయ్ రా. బాయ్ రా. హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పి ఏడుస్తున్నారేంటి? మేము బాధపడుతుంది బాలు అమెరికా వెళ్ళిపోతానని కాదు, సిద్ధు మనం తక్కువ పోతాడేమని బాధపడుతున్నాం. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును సార్, మన సిద్ధుకి యాక్సిడెంట్ అయింది. సిద్ధుకి యాక్సిడెంటా? మరి విషయం బాలుకి ఎందుకు చెప్పలేదు? ఈ విషయం వాడితో చెప్తే అమెరికా వెళ్ళకుండా అయిపోతాడని భయంతో వాడితో చెప్పలేదు. అరే మనం అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలరా, రండి. పదండి. సార్ ఎమర్జెన్సీ వాడే సార్, ఈ లెఫ్ట్లోకి వెళ్ళండి. బాలు రా.
నువ్వు అమెరికా వెళ్ళలేదా? మాట్లాడవేరా? అడుగుతుంది నిన్నే. ఇప్పుడే కదండి వచ్చాడు, కాసేపు. నువ్వు నోర్మై ఎరా, ఫ్లైట్ లో ఉండాల్సి నువ్వు ఇక్కడికి తగలడ్డావే. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకులో ఉన్నాడు నాన్న.